ఈ ఇట్లా కొలతలు తీసుకోవాలి. పిండి ఎంత అది? ఇది అరపడి. అరపడి. అరపడి అంటే ఇది మనం ఏ గిన్నెతో తీసుకునే కానీ పర్వాలేదు. 2 శనగపిండి తీసుకుంటే 2 చక్కెర పోయాలి లడ్డుకు. ఇప్పుడు ఎన్ని తీసుకుంటున్నావు? ఇప్పుడు 2 తీసుకుంటున్నా. 2 చక్కెర తీసుకోవాలి. కరెక్ట్ కొంత ఇట ఇది అరపడి. అరపడి అని మేము అరపడి అని దీంతో కొలుస్తుంటాన్ని. వచ్చి ఇది పడి అంటాం. ఇది పడి అంటే ఇంకా ఇట్లా దాంట్లో కొలుసుకోకుండా దీని నిండా పిండి కొలుసుకుంటే దీని నిండా చక్కెర పోసుకోవాలి. అట్లా పడి కొలత పెట్టుకుంటాను నేను. పడి కొలతలు. దీంతో మళ్ళీ పాకం పట్టాలంటే 2 చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుతున్నా నేను. ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా పోచే అది ఉంట కట్టకుండా ఇట్టి తనాల ఇంకా ఉంటలు కడతారు అనమాట. ఉంటలు కట్టాలంటే ఆ ఉంటలు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. జల్లెడ పట్టినాక ఇట్లా అంటే బాగా ఉంటలు లేకుండా వచ్చేస్తుంది. గుమ్మరిచ్చి నీళ్ళు అయితే పడతాయని బూందీ కోసమా? అది బూందీ పట్టనికే, లడ్డుకు బూందీ పట్టనికే ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా వేసుకుని ఇట్లా పోసుకుంటే అనుకో ఇట్లా ఈ చెంబు నిండా నీళ్ళు తీసుకుంటా నేను. దీంతో 2 పిండి తీసుకుంటే ఈ చెంబు నిండా నీళ్ళు తీసుకుంటా. తీసుకుని అన్ని ఇట్లా గుమ్మరించి ఇట్లా అంటే మనకో ఇంకా ఉంటలు కట్టదు. కొంచెం నీళ్ళు వేసి మనకో ఫస్ట్ ఉంటలు ఉంటుంది. ఉంటలు కలుపుతారు కదా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇటు సరిపోలే, కొంచెం ఒక గ్లాసు నీళ్ళు ఇమ్మ. లడ్డు మీ తూగు వచ్చాది బాగా. ఇట్లా కలిపితేనా? ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇట్లా కలిపి ఇంకా మనం సరిపోతాయంటే ఇట్టంటే బూందీకి ఇంకా బాగా వచ్చాది బూందీ. ద్రాక్ష ఏమైనా వేసుకోవాలా. ఇది గోడంబి. ఇది ద్రాక్ష, ఇది గోడంబి. ఇట్లా చక్కెర సద్దులు వేయాలంటే ఈ శనగపిండి కలిపి పెట్టుకునే ఈ ద్రాక్ష, ఈ గోడంబి, చక్కెర మళ్ళీ కొలత పెట్టుకుంటాను. ఇంకా దీంట్లో వేసేది ఇంకా చేసిన చక్కెర పోసుకున్నారు. ఫస్ట్ ఇది బూందీ చేసి మళ్ళీ పాకం బట్టి దాంట్లో పోసిన 2 చక్కెర పోసిన కొలత. అంతేనా? అంతే. ఇంకా ఇవి బూందీ చేసినాక వేయించుకోవాలి గంటలోనే. అప్పుడు చూపించా అనుకో అది తెచ్చే అట్లా పైకి వచ్చేసి బుడగలు ఎమ్మడే రావాలా. అప్పుడు వేయాల. మనం ఇట్లా అట్లా ఊపకూడదు. ఇట్లా వేస్తే అవే దిగాల. ఇట్లా అంటే శబ్దం వస్తుంది కదా. ఇప్పుడు తీసేస్తాం. ఒక్కసారి తీసుకోవాలంటే కష్టము. ఇట్లా చిన్న గంట తీసుకొని తీసి ఇట్లా ఉండాలి బూందీ.
ఇక్కడ నుంచి వస్తుంది. ఏంటిది ఆవల్లాగా కూర్చొని ఇక పొగ ఇట్లా వేయకూడదు. ఇట్లా వేసుకోవాలి ఇట్లా నూనెలో ఇట్లా వేసి తేంచితే లోపల వేసిమనుకో నూనెలో మాడిపోతుంది. మాడకుండా ఇట్లా గంటలోనే ఇట్లా నూనెలోనే వేసుకోవాలి. అన్నీ మనం తీసుకోవాలి కదా మాడిపోతాయి. వేడి చికెన్లోనే అది అసలు నూనెలో కూడా మునగలేదు. ఇది ఎండు ద్రాక్ష యాలకుల పొడి కూడా ఇంత వేసుకోవాలి. తొప్పలతో కానీ చేసినా మంచి వాసన వస్తుంది. దీంట్లోనే వేసుకోవాలా? దీంట్లోనే వేసుకుని ఇట్లా మూత పెట్టి పెట్టుకుంటా. వచ్చి కదా అప్పుడు తీసినాం కదా ఇట్లని అంతా సదరంగా నీళ్ళు ఇట్లా వచ్చే చక్కెర మునిగేదాకా నింతి చక్కెర మునిగితే పాకం అనేది మనకు బాగా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నావు? కట్టెల పొయ్యి మీద చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, ఆరోగ్యము ఉంటుంది. మనం గ్యాస్ మీద చేస్తున్నానుకో ఏం బాగుండదు. ఈ కట్టెల పొయ్యి అంటే మనం బాగా టేస్ట్ వస్తుంది అంతే. చూడు అప్పుడు కరెక్ట్ పాకం అనమాట. అయిందే ఇప్పుడు ఇప్పుడు అయింది. దించి అంతా ముదురు పాకం కాకుండా నిమిషం చెప్పు. ఇది బూంది మీద మూత పెట్టుకుంటే ఇట్లా మెత్తగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే ఇక దీన్ని ఇప్పుడు పాకం అయింది కదా దీంట్లో పోయాలి. పోస్తాం. ఇందులో అంతా బిగించుకుంటారు. ఎంతసేపు ఉండాలి ఇట్టా? ఇంకా కొద్ది ఒక అర్ధగంట ఉంటే అంతా తాగుతుంది. తాగినప్పుడు ఇట్లా అనుకొని ముద్దలు కట్టుకోవచ్చు. ఎప్పుడైనా కట్టుకోవచ్చు, సాయంత్రం అయినా కట్టుకోవచ్చు, ఆరిపోదు. బిగించుకోదా ఇది? బిగించుకోదు. మనం అత్యాకి తొందరగా మంట పెట్టి చేసిననుకో అది వెంటనే గట్టిగా గడ్డ లెక్క అయిపోతుంది. మనప్పుడు నెయ్యి వేయచ్చంటే దీంట్లో మైసూర్ పాకలు కానీ దీంట్లో కానీ నెయ్యి ఇచ్చే బాగా బాగా రుచిగా ఉంటుంది. ఇంకా సెలవులకు వచ్చినప్పుడు పిల్లలు కానీ మా తమ్ముని కొడుకులు వస్తుంటారు అన్నమాట. అందరు నాకు 3 తమ్ముని కొడుకులు వస్తే వాళ్ళకి చేసి పెడుతుంట ఇట్లా ఎప్పుడు బాగా రుచిగా ఉండేస్తాను, ఇట్లా లడ్డు చేయి, మైసూర్ పాకు చేయి అని చెప్తుంటారు. వాళ్ళ కోసమైనా కానీ చేసి పెడతాను. తమ్మునికి లడ్డు చేయక అని చెప్తుంటాడు ఎక్కువ. ఏ తమ్ముడు? మా సైమోన్ అని చిన్న తమ్ముడు. మా చిన్న తమ్ముడు లడ్డు బాగా చెప్తుంది మా అక్క అని అందరికీ చెప్తుంటాడు. మళ్ళా తీసుకుపోయి ఆడ చేపించుకుంటాడు అనుకో. ఆ ఊరి పోతే లడ్డు తిందురారని అందరికీ పెడుతుంటాడు. ఎవరు చేసినారు లడ్డు అంటే మా అక్క చేసింది, మా పెద్దక్క చేసింది లడ్డు అని అందరికీ తినిపించుంటాడు. అంటే బా మీ అక్క చేసింది, మీ అక్క ఎప్పుడు వస్తుంది, వాళ్ళ టేస్ట్గా ఉందని అందరు అడుగుతుంటారట మా తమ్ముడిని. అక్క రాక లడ్డు చేసు కొనుక్కుంటే బాగుండదు, అంగళ్ళది నువ్వు చేసి బాగా చేస్తావు అని ఇంకా అందరూ అడుగుతున్నారు కానీ చెప్తుంటాడంట. చెప్తే నేను ఇంకా పోలేను.
ఫస్ట్ పోసినప్పుడు ఉత్త నీళ్ళ మాదిరి ఉండే కదా పాకం బిగించుకుంటుంది. ఇది తాగుతుంది అంతా బిగించుకుంటుంది. గుండుగా రావాల బుంది ఉడక బాగా వచ్చింది గుండు. ఇది బాగా ఇట్లా వచ్చినారనుకో ఇదంతా తాగుతుంది. శనగలు అయితే శనగ బ్యాళ్ళు మళ్ళీ అంగట్లో పిండి బాగుండదు. శనగలు తెచ్చుకొని పిండి పట్టించుకొని తెచ్చా బాగా రుచి. గట్టిగా అయిందా? లే బాగుంది, సరిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఎండాకాలం కదా, ఇది ఆరిపోకుండా ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. లడ్డు పెట్టిండు సరే. ఇట్లానే చేయాలా. ఎంత మెత్తగా ఉందో ఇట్లా లడ్డు ఉంది. ఈ లడ్డు చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.